కర్కాటక రాశి. మరి కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ నక్షత్ర బలం ఎంతవరకు వచ్చిందా అనేది ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల మనం చెప్పబోతున్నాం. మరి ముఖ్యంగా పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుష్పమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఆదాయము, ఖర్చు. మరి ఆదాయం వెలుగులో చూసుకుంటే 8% కనబడుతుంది. ఆదాయము, ఖర్చు 2. అంటే ఖర్చు మించిన ఆదాయం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక మనశ్శాంతి అనేది ఉండలే. మనస్సు శాంతి. ఎంత డబ్బు సంపాదించినా కూడా వస్తుంటుంది పోతుంటుంది. మరి చూసేవాళ్ళ వరకు నీకేం తక్కువయ్యా, బాగున్నావు, సంపాదిస్తున్నావు, పెద్దవాళ్ళు సంపాదించుతుంది, నీ భార్య సంపాదిస్తుంది, నీ కొడుకులు సంపాదిస్తున్నారు, మీకేం తక్కువ, గట్ల సంపాదిస్తున్నారు అని అని ఏడుస్తున్నారు ప్రజలు. ఆ ప్రజా ఏడుపు అనేది ఎక్కువగా ఉంది. మరి ఆ ప్రజా ఏడుపు వలన మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా చేతికాడకు వచ్చి చేజారిపోతుంటుంది. మరి ముఖ్యంగా వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి ఈ సంవత్సరంలో ఈ ఉగాదిలో కొన్ని పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ కానీ, లేదా మీరు చేసే బిజినెస్లలో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడి పెట్టడం కానీ, అది మీకు ఈ ఉగాదిలో మీరు పెట్టినట్టుగైతే వచ్చే ఉగాది కల్లా మీకు అద్భుతమైన విజయాలు అనేది రాబోతున్నాయి.